చాలామంది అన్న 1000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి? ఎంత పెట్రోల్ అవుతుంది? అని చెప్పి అడుగుతున్నారు. 1000 రూపాయలు రావాలంటే మినిమమ్ మీరు 120 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. 20 కిలోమీటర్లు పికప్‌కి, 100 కిలోమీటర్లు డ్రాప్‌కి. ఈ 120 కిలోమీటర్‌కి 200-250 రూపాయలు పెట్రోల్ అయితే పోతుంది. అంటే 1000 రూపాయలు వచ్చిన దగ్గర 250 రూపాయలు పెట్రోల్ అయితే పోతుంది. అంటే ఈ 1000 రూపాయల్లో మనకి ప్రాఫిట్ 750 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ డ్రాప్ లొకేషన్‌కి కూడా వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ వచ్చినాయో చూద్దాం. లోడింగ్ అవుతుంది. 80 రూపీస్ అయితే వచ్చాయి. ఈ 80 రూపీస్ కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. ఫైనల్లీ ఊబర్‌లో ఒక ప్యాకేజ్ అయితే వచ్చింది. డైరెక్ట్ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చాను. ప్యాకేజ్‌ని పిక్ చేసుకున్నాం. ఏముంది భయ్యా ప్యాకేజు? ఏదో డబ్బా తీసుకొస్తున్నారే. ఏంటి డబ్బా? ప్యాకేజ్ అంటే చిన్న ఐటెం అనుకున్నా. ఇది కాస్త పెద్దగానే ఉంది ఐటెము. అయినా సరే దీన్ని తీసుకెళ్లాల్సిందే తప్పదిగ. ఇక ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. కన్ఫర్మ్ పికప్. ఓకే. ఇక్కడ కంప్లీట్ పికప్. ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. నావిగేషన్ చూద్దాం ఎంత దూరం ఉంది. అరౌండ్ 12 కిలోమీటర్ ఉంటుందా? బోయినపల్లి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ అయితే ఉంది. గురు, ఈ కాటన్ బాక్స్ ముందు పెట్టుకుని నువ్వైతే డ్రైవ్ చేయలేవు. నేను నీకోసమే తాడు తెచ్చాను. ట్యాంక్ కవర్లో తాడుంది. ఆ తాడుతో నీట్ గా కట్టుకొని నువ్వైతే వెళ్ళు. ఇలానే వెళ్ళావంటే మధ్యలోనే పడిపోతావు. నిజమే రోయ్. కాటన్ ముందుకుంటే హ్యాండిల్ కూడా తిరగట్లేదు. ముందు తాడుందో లేదు చూస్తా నాకు. నువ్వు తాడు తెస్తే నా పాలిటి దేవుడే రోయ్. తాడుందా? ఓయ్ తాడుంది రోయ్. నువ్వు నిజంగా నా పాలిటి దేవుడే రోయ్. ముందు నీట్గా కట్టేసుకుంటా. ఎందుకంటే పడిపోయిందంటే ఐటెం మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇలా మీరు బైక్ ట్యాక్సీలో వచ్చేటప్పుడు కూడా మీ బైక్లో ఒక తాడైతే మెయింటైన్ చేయండి. ఇలా బైక్ ట్యాక్సీకి వచ్చేటప్పుడు కొంతమంది కస్టమర్స్ పార్సల్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కొంతమంది ప్యాకేజ్లు బుక్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మన దగ్గర తాడు లేకపోతే ఆ పార్సల్స్ని మనం తీసుకుని వెళ్ళలేము. అదొక 200 రూపాయల రైడ్ అయితే తాడు లేదు కాబట్టి రైడ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అదే తాడు ఉంటే మనకి ఒక 200 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చినట్టే కదా. అందుకోసమనే ప్రతి ఒక్క రైడర్ తాడైతే మెయింటైన్ చేయండి. నీట్గా కట్టేసుకున్నా ఇక డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఇక పడిపోతుంది అని భయమే లేదు. ఇప్పుడు టైం 8 గంటలు అవుతుంది. ఫుల్ ఆకలిగా ఉంది. తిందామా లేకుంటే ఈ ఐటెం డెలివరీ చేశాక తిందామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తింటే ఈ ఐటెం ఇవ్వడానికి ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది కదా. అందుకోసమనే. గురు, నేను ఒక ఐడియా ఇవ్వాలా? కస్టమర్ ఐటమ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పిండు? ఐటమ్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళు, 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అని చెప్పారు. కాబట్టి నువ్వు మధ్యలో ఎక్కడ ఆగి టిఫిన్ చేసేసే. రైడ్ ఫినిష్ చేసాక టిఫిన్ చేద్దాము అనేది నీ మూర్ఖత్వం. ఎందుకంటే రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఒక 200 రూపాయలు రైడ్ వస్తుంది. ఆ రైడ్ మిస్ చేసుకోవడం ఎందుకు? రైడ్ తీసుకుంటే 200 రూపాయలు ఎర్నింగ్స్ వస్తాయి కదా అని చెప్పి టిఫిన్ చేయడం మానేసి రైడ్ అయితే ఫినిష్ చేయడానికి వెళ్ళిపోతావు. 9 గంటలు తినాల్సిన టిఫిన్ 12 గంటలు అయిపోతుంది. అందుకోసమే ఇప్పుడే టిఫిన్ చేసే గురు. భలే చెప్పారా. టిఫిన్ చేస్తా. బాసు, ఈ రోజు నేను నీతో రావడం నీకు ఎన్ని ప్లస్లు. నీకు బోర్ కొట్టకుండా నీతో కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను. నీకు రూట్ మ్యాప్ చెప్తున్నాను. ప్రతిరోజు నన్ను తీసుకురావచ్చు కదా గురు. అరే ప్రతిరోజు నిన్ను తీసుకురావాలంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నిన్ను సపోర్ట్ చేస్తే, నువ్వు రావాలి అని కోరుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ప్రతిరోజు నిన్ను తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేపిస్తాను.